మీకు కొత్త రేషన్ కార్డు కావాలా? అయితే 5,000 సమర్పించుకోండి అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు వసూళ్లకు తెరతీశారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారు చివరకు డబ్బు వెచ్చించి కార్డులను తీసుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రేటర్ పరిధిలో క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో దరఖాస్తులు చాలా వరకు పెండింగ్ లో ఉంటున్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం సిబ్బంది తక్కువగా ఉన్నారని, ఎక్కువ సంఖ్యలో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలంటే సమయం పడుతుందని చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులను ఇప్పటివరకు 50% కూడా పరిశీలించలేదని సమాచారం. ప్రస్తుతం రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తుండటంతో చాలా మంది కొత్త రేషన్ కార్డును ఎలాగైనా పొందాలనే పట్టుదలతో సివిల్ సప్లై అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్న పౌర సరఫరాల శాఖలోని కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు రేషన్ కార్డు జారీ కోసం అక్రమ వసూళ్లకు తెరలేపినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే బాలానగర్ ప్రాంతంలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను పరిశీలించి ఇవ్వడానికి ఏఎస్ఓ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులతో అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు వాపోయారు. దరఖాస్తుదారుల నుంచి 3,000 నుంచి 5,000 వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. విధి లేక కొందరు డబ్బులు ముట్టజెపుతున్నారని, ఈ అక్రమ వసూళ్లలో కొంతమంది అధికారులకు కూడా వాటా వెళ్తున్నట్టు సమాచారం. డబ్బులిచ్చిన వారి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఇతర దరఖాస్తులు పెండింగ్లోనే పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులకు రేషన్ కార్డులు ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు, ఉద్యోగులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. చాలా మంది అర్హత లేకపోయినా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు వివరిస్తున్నారు.